బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మామూలుగా చూసుకుంటే అయ్యప్పమాల ధరించే వాళ్ళు ముందు నుంచే కొంచెం దేవుని భక్తి అనేది తీసుకోవాలి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి గురించి తెలుసుకోవాలి అంటే ఏం చెప్తారు? అదే నేను చెప్పాను కదండి, మాల వేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక 1 వీక్ ముందు ట్రయల్ రన్ స్టార్ట్ కావాలండి. ఆ దీక్ష ఎలా ఉండాలి, బ్రహ్మచర్యం ఉండాలి, చెప్పులు లేకుండా నడవాలి, ఇక సాత్వికమైనటువంటి ఆహారాలు నేర్చుకోవాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. కాబట్టి తప్పదు, ట్రయల్ రన్ చేసుకోవాలి, స్వామి నామస్మరణ వినాలి. ఈ 1 వీక్ ముందే కాదండి, మనం మాల వేసుకుంటామంటే వీలున్నప్పుడల్లా అయ్యప్ప నామస్మరణ చెప్పండి, శరణమయ్యప్ప. గురుగారు, పెద్ద పాదం అంటే ఏంటి, దానికి గల ప్రాముఖ్యత ఏంటండి? ఇది పెద్ద పాదం అంటే ఏంటి, చిన్న పాదం అంటే ఏంటి, రెండు తెలుసుకుందాం. స్వామివారు నడయాడిన వనాన్ని పూంగావనం అంటారు. ఎరిమేలి అనే ఒక స్థలం, అంటే మగిషి అనే రాక్షసిని సంహరించినటువంటి స్థలం ఆ ఎరిమేలి అనేది అంటారు అనమాట. పరిసర ప్రాంతాలంతా కూడా వెస్టర్న్ ఘాట్లో ఇవన్నీ వనాలు, దీన్ని పశ్చిమ కనుమలు అంటారు, చూస్తారా? అదంతా కూడాను ఈ దీంట్లో ఆ యొక్క స్థలంలో స్వామివారి యొక్క పరిసార గణలుగా మనం అందరూ కూడా, వాళ్ళందరూ కూడా కాట్టాల వేషధారిగా అడవి మనుషుల్లాగా వేషం వేసుకోవడం, అక్కడందరూ కూడా నాట్యం వేసుకొని నాట్యం ఆడి స్వామివారితో పాటు మొదటి మజిలీ అంటారు చూసారా, ఆ ఎరుమేలి నుంచి మొదలు పెడితే దానికి ఒక్కొక్కటిగా అవుతుంది. పేరూరు తోడు అయిన తర్వాత కాళైకట్టి ఆశ్రమం అయిన తర్వాత అళుదా నది, ఇడుం కుండ్రు, ఆ రాళ్ళు 2 తీసుకుపోయి అక్కడ పైన పెట్టేది కల్లిడుం కుండ్రు. దాని తర్వాత ఇంజిపార కోట, కరీలాందోడు, కరిమల ఏట్రం, కరిమల ఎరక్కం, చెరియాన వట్టం, పంబా నది, పంబా స్నానం, పంబా సద్ది, కన్నిమూల గణపతి, శ్రీరామ పాదం, పందలరాజా దర్శనం, పేరూరు తోడని వచ్చేస్తుంది. అక్కడ వచ్చేసిన అప్పాచి మేడని ఉంటుంది. ఈ అప్పాచి మేడ అయిన తర్వాత శబరిపీఠం నుంచి శరణ్గుత్తి అయిన తర్వాత సన్నిధానం, 18 కరుపు స్వామి, కడుత స్వామి, కొచ్చుకడుత స్వామి సన్నిధానం, దివ్య సన్నిధానం, అయ్యప్ప స్వామి వారి దర్శనం, గణపతి దర్శనం, నాగరాజ దర్శనం, అమ్మవారి దర్శనం. దీనితో ఆ యాత్ర అనేది పెద్ద పాదం, చిన్న పాదం అంటే, పెద్ద పాదం నుంచి ఎరిమేలు నుంచి సన్నిధానం వరకు 48 కిలోమీటర్ ఉంటుందండి. ఎరిమేలు నుంచి పంబకు 41 కిలోమీటర్, కింద నుంచి పైకి 6 కిలోమీటర్లు, మొత్తం 48 కిలోమీటర్ వస్తుందన్నమాట శబరి యాత్ర కూడా. అవకాశం ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు మీ ముందరే ఒక భక్తులు వచ్చారు, నేను పెద్దపాదం వెళ్ళాలండి అని. అలా పెద్దపాదం వెళ్ళాలనుకున్న వాళ్ళు 3 రాత్రులు 2 పగళ్ళు నడవాలి అంటారు. ఈ కోట వనమూలికలు ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఆ ప్రదేశంలో మనం నడుస్తూ ఉండగా ఆ గాలికి, అప్పుడు మనం నడుస్తూ ఉండగా చెమట వస్తుంది. చెమట రూపంలో చెడు అంతా కూడా బయటకు వచ్చి ఆరోగ్యమైనటువంటి గాలి శరీరం తగ్గడం వల్ల శరీరం వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి ఓవరాయిల్ అవుతున్నట్టు అవుతుంది. కాబట్టి చాలా మంచిది ఆ సమయంలో మీరు చేసుకుంటే. ఇదే పెద్ద పాదం, చిన్న పాదం అంటారు. ఈ 2 పాదాల్లోనూ సాక్షాత్ మణికంఠుల వారే నడిచారు కాబట్టి మనం కూడా నడుస్తున్నాం. శరణమయ్యప్ప. గురుగారు, మాల ధరించిన వాళ్ళు అనేక సార్లు కూడా ధరిస్తూ ఉంటారు. అయితే ఏవైతే మాలలు ఉంటాయో అయ్యప్ప మాల, దాన్ని బంగారంలో, వెండిలో కూడా చేయించుకుంటూ ఉంటారు. అలా చేయించుకోవచ్చు అంటారు. యాక్చువల్లీ మాల ధరించిన వాళ్ళు బంగారంలో ధరిస్తే కొంచెం ఏదో గొప్పనే ఉన్నట్టు చూపించుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి వెండిలో కానీ రాగిలో కానీ అల్లించుకున్న సామాన్యులు మన చుట్టుపక్కల అందరూ మనల్ని చూసి వి షుడ్ బి మెసేజ్ టు ద సొసైటీ కదా. వి షుడ్ నాట్ ప్రౌడ్గా అలా ఉండాలని అనిపించుకోకూడదు. ఆహా మహానుభావులు అలా అనిపించుకోవాలి. శరణమయ్యప్ప. గురుగారు, అంటే శబరిమలైకి వెళ్ళొచ్చిన తర్వాత ఏవైతే ఆ వస్త్రాలు ఉంటాయి, పవిత్రమైన వస్త్రాలని ఏం చేయాలి అంటారు? అసలు పట్టు వస్త్రాలా వాళ్ళు? అవి అయ్యప్ప మాల దీక్ష బట్టలు గురుగారు. అదే పట్టు వస్త్రాలా? ఏం వస్త్రాలు అవి? నల్లవి గురుగారు. నల్ల బట్టలు. అది పట్టు వస్త్రాలని అడుగుతున్నా. పట్టు వస్త్రాలు అంటే అది పట్టు వస్త్రాలా? కాదు, కాటన్ వస్త్రాలు. అదే పట్టులో ఉంటే పడేస్తారా? నో. పట్టు కాబట్టి పడేయరు, కాటన్ కాబట్టి పడేస్తారు. ఆ పవర్ అంతా దాంట్లోనే ఉంటుంది కదండి. మాల, ఆ దీక్ష, వస్త్రం, ఆ పవర్ అంతా ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి పడేస్తామా? నాకు తెలిసి కొంతమంది ఉన్నారు 18 ఇయర్స్గా ఒకటే డ్రెస్ వేసుకుని ఉన్నారు. అది నుజ్జు అయినప్పుడు పడేయండి, కానీ బాగున్నప్పుడు అదేనా స్పిరిచువల్ షాపింగ్గా? కనబడప్పుడల్లా బట్టలు కొనడం, కనబడప్పుడల్లా వస్తువులు కొనడం అనేది. దీక్ష కోసం డ్రెస్సులు కొనండి, కానీ డ్రెస్సుల కోసం దీక్ష చేయకండి. శరణమయ్యప్ప. ఆ వస్త్రాలను అసలు ఎక్కడ ఉంచాలి అంటారు ఇంట్లో? ఎందుకంటే చాలామంది కూడా నెలసరి సమయంలో ఇది ఒక్కటి కొంచెం పాటించవచ్చు. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక బ్యాగో, ఒక పెట్టియో ఐడల్గా ఉంటుంది. చక్కగా దాన్ని పెట్టి అటక మీద పెట్టండి. మళ్ళీ దీక్ష తీసుకోవడానికి ముందు ఒక వారం ముందు తర్వాత దాన్ని ఉతికి సెట్ చేసుకొని పెట్టుకోండి. అవును, మీరు అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అన్ని రకాలుగా ఏదో రకంగా ఎప్పుడో ఒకసారి ముడతాం. కాబట్టి దానికి కొంచెం ఒక పవిత్రతని ఇవ్వండి. ఇంట్లో ప్రతి చోట ఒక లాఫ్ట్ ఉంటుంది కదా, ఆ లాఫ్ట్లో పెట్టేయండి. శరణమయ్యప్ప. For more videos like this,
Subscribe Big TV channel